వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధుల బృందం ఢిల్లీ చేరుకుంది. ఓ పక్కన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలోనే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది. వాస్తవంగా రాష్ట్రపతి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వింతపత్రాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇస్తారా లేదా వైసీపీకి ఇది తేలాలి. ఎందుకంటే ఎన్డీఏలో ఇప్పుడు కీ పక్షంగా ఉంది కాబట్టి అక్కడ అవకాశాలు ఏ మేరకు ఉంటాయి. మామూలుగా అయితే రాష్ట్రపతి ఎవరినైనా అనుమతిస్తారు, వినతిపత్రాలు తీసుకుంటారు. ఇప్పుడు రాష్ట్రపతిని కలవడానికి వైసీపీ ప్రతినిధుల బృందం ఢిల్లీ చేరుకుంది. ఎస్పెషల్లీ అక్కడ ఉన్న నేషనల్ మీడియాకు కూడా ఇక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణాలు, విధ్వంసాలకు సంబంధించినటువంటి దృశ్యాలను వాళ్ళకి అందించడానికి సిద్ధపడుతోంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే రాష్ట్రపతికి కూడా అది సమర్పిస్తారు. లేదు అంటే నేషనల్ మీడియాకి. ఇప్పుడు నేషనల్ మీడియా కవర్ చేస్తుందా? ఎందుకంటే వాస్తవంగా ఈ ఇన్సిడెంట్స్ని అయితే నేషనల్ మీడియా ఇంతవరకు పట్టించుకోలేదు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఏదైతే ఆ రోజున విధ్వంసం అన్నటువంటిది ఆరంభం అన్నటువంటి అంశం ఉందో మన ప్రజావేదికది, అక్కడి నుంచి కవర్ చేస్తూనే వచ్చినటువంటిది ఇప్పుడు ఈ కవర్ చేస్తుందా చూడాల్సి ఉంది.